జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్ల శ్రీశైలం తాత రోజు రోజుగా మంచి మంచి గుసగుస ముచ్చట్లు బాగా పట్టుకొస్తుండు. ఇవాళ సూత మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. ఇగో శాంతియుత సమాజం కోసం సన్మార్గ జీవనాన్ని మానవ ప్రపంచానికి తెలియజేయడం కోసం శిలువనెక్కి క్రీస్తు తన రక్తాన్ని చిందించిన రోజు గుడ్ ఫ్రైడే. ఇగో మొట్టమొదలైతే అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఇక ముచ్చట్లలో పోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద రోజు లొల్లి రగడ పంచాయి కోట్లకెక్కింది మెట్లకెక్కింది అంత ఆగమాగం జగన్నారం అవుతుంది. ఇక ఈ నాయకులు సూత ఒక్కరొక్క మాట్లాడతలేరులా. అరే 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 ఏం మాట గాయలకి మన భువనగిరి ఎంపీ సార్ ఏమన్నాడు ఒకసారి ఇందాం పారి. అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి, యాక్చువల్ ఒరిజినల్ జింకలు గింకలు ఉన్నాయని చెప్తారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో. బంజారా హిల్స్నే ఉన్నాయి, జూబ్లీ హిల్స్నే ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అమ్మాయి వ్యాపారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఈడ ఢిల్లీలో వండుకుంటే కూడా అయ్యే సప్పుళ్ళు వస్తున్నాయి వాళ్ళు వేసిన దెబ్బకు. ఇన్నర్ కాదులా. ఇగో ఈసారేమో గిట్లా మాట్లాడిండు. ఇగో మరి మన ఈ తెలంగాణ పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడుగా సారు, ఇగో గీ సారు కూడా మరి గిట్లా మాట్లాడుతుండు. ఒకసారి ఈసారి మాట్లాడుతూ కూడా ఇందాం పట్టుర్రి. 100% మేము కూడా ఒప్పుకుంటాము. నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు కిషన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఉంటాయి ఢిల్లీలో. ఒక్క 400 ఎకరాలు కాదు, అది 2400 ఎకరాల భూమి. జనకల సంచారం ఉంది, నెమళ్ళ సంచారం ఉంది. కానీ బుల్డోజర్లు పెట్టిన బుల్డోజర్ కావవి చాలా మంది తెలుసుకోదు. బుల్డోజర్కును అదేంటి జేసీబీలకు తేడా తెలియని మా ప్రభుత్వాలు వీళ్ళు నాయకులు రాజకీయ నాయకులు అందరూ మాట బుల్డోజర్ అసలు ప్రధానమంత్రి బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటే ఏంటి? రోడ్ని బుల్డోజ్ చేసేది బుల్డోజర్. అక్కడ బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితే లేదు. జేసీబీలు పెట్టి చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న బుష్ తీస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పోయి ఉండొచ్చు పని తురాకు జరగాలని. దాన్ని బుల్డోజ్ అని ఒక నినాదం తీసుకొస్తారు. బుల్డోజర్ పోనే లేదు ఆ ప్రాంతానికి. ఇక ఇన్నర్ కాదు ఇద్దరు మాట్లాడిన ముచ్చట. ఓ సారు మీరే గట్ల మాట్లాడితే ఎట్లా సారు? మరి ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు ఒక కథనైనా ఒకేషమేనా? మరి ఇద్దరిట్లలో ఒకరు ఉన్నాయనబట్టిర్రు, ఒకరు లేవనబట్టిర్రు. మరి ఎవరి మాట నమ్మాలి? ఏం కథ? ఈ జనాలు సూత జరంత కన్ఫ్యూజన్ అవుతుర్రు సారు. మరి అందరూ గిట్లా ఎవరు సూత పూస ఇద్దరిట్లలో అని అందరు గుసగుస పెట్టుకుంటుర్రు. శ్రీశైలం తాత ఇగో ఇంకో ముచ్చట. ఈ ఏముందిలా మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద గదేదో కేసు అట కాదు, ఇప్పటి కేసు కాదట. అది ఆయనతో జమానా నుంచి నడుస్తుందట. అది గా కేసు అట. ఇవాళ మళ్ళీ ముంగటేసిరట మన ఈడీ సార్లు. ఈ ముంగటేస్తే ఈ అట్టెట్ట ముంగటేస్తారు ఈ కేసు? ఇది పోయిన కేసు, ఇది జమానా కేసు కాదా అని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళ అంతా కట్టగట్టుకొని ఏడేడే ఈడీ ఆఫీసులు ఉన్నాయో ఆ ఈడీ ఆఫీసుల ముందు ఇగో గిట్లా ధర్నా కార్యక్రమం పెట్టిరు అనుకోరాదు. ఇక గన్ల ధర్నా కార్యక్రమంలో ఇక ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరుగా అరే ఏమన్నా నడుచుకుంటారు అనుకున్నావా? ఇక మనకు అట్లా ఈ కిషన్ రెడ్డి సార్ని అయితే ఈ మన సికింద్రాబాద్ సార్ అయితే ఇక ఏం మాట్లాడో ఇక నా నోటితోటి కాదు కానీ ఇక మీరే యూరిగా कल बोल रहा किशन रेड्डी, अरे गांडू क्या बोल के बोल रहा तू? कांग्रेस वालों शर्म ఉందా ధర్నాలు చేస్తున్నారు? अरे नपुंसक, कांग्रेसी में है बोल के तो आजादी लाए, देश के लिए कुर्बानियां किए, देश की अखंडता के लिए काम करे। मां प्रिय नेता राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक 4000 किलोमीटर पानी धूप आए तो भी फिर पाद यात्रा करे। ఇన్నర్ కాదుల్లా ఏ సూత మాటలు అంటుండో అరెరెరె అనరాని మాటలు అని అన్నట్టే అంటుండు ఎంపీ సార్ అని. లేకుండా బీజేపీలను మొత్తం కడిగి పారేస్తుర్రు. ఇగో ఇది ఇట్లుందా? ఇగో నిన్న మన ఎమ్మెల్సీ సార్ అయిన కదా మన అధ్యక్షుకి దయాకర్ సారు ఎక్కడిది మొత్తం మీద తగ్గేదేలే అన్నట్టు ఆ సారు కూడా ఇష్టపూర్తిగా అరుచుకున్నా అనుకోరాదు. రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ అమిత్ షా ఒక ఖేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రుడు. ఈరోజు ఎక్కడ రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు
సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవాలా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు, ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులను ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టును పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ, ఇలా 145 ఏళ్ల పైచిలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమి ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నా. జన టీవీ దుమ్ములేపే ముచ్చటాల శ్రీశైలం తాత ఇంకో ముచ్చట. అరే అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఎంత ప్రేమ ఉంటుందిలా. మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా స్వామి వారికి భక్తులు ఉంటారు. మరి గసోంటిది ఈ మన రాష్ట్రంలో కాదు, ఈ మన పక్క రాష్ట్రం సారు అరే రే 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 ఎంత మాట, ఏం కథ, అది ఏం మాట, ఏమన్నాడు చూడు. అసలు వెంకటేశ్వర స్వామి లేడాట, ఆడ కొండనే లేదాట, ఆడ గుట్టనే లేదాట. అరిగే నా నోటితోటి కాదు కరిగా మీరే ఇనురిగా. నా చిన్నతనంలో ఒక చిరుత లేదు, నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు ఇవి లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. నా చిన్నతనంలో ఒక చిరుత లేదు, నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు ఇవి లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. ఎవరో ఉన్నారు. అరే ఏం మాట సారు, ఏం మాట. ఓడెక్కేదాకా ఓడమల్లే, ఓడదాచాక బోడమల్లే అన్నట్టుందిగా. మీరే అధికారంలో ఉన్నప్పుడేమో ఏ మాట ఏ మాట్లాడలే, మరి అధికారికి దిగంగానే ఇగో గిట్ల పట కాచి మీరేస్తారు అన్నట్టు. అరే ఇది ఏం కథ ఏమి? ఓ అమ్మ ఇగో ఈ అమ్మ చెప్తే చూడు, మరి తిరుపతిలో అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది. ఇగో విశాఖపట్నంకి వెళ్ళి వచ్చిన భక్తురాలు ఇగో ఒకసారి ఇనురు మీరు. విశాఖపట్నం నుంచి వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు ఇబ్బంది కలగకుండా వాళ్ళే అక్కడ ప్రసాదం అది పంచిపెట్టారు. సదుపాయం బాగుంది, త్వరగా జరిగింది. ఎక్కడ తోపిస్లాట్ లాగా తొయ్యడాలు అదేం లేదు. నిదానంగా భగవంతుని దర్శించుకునేటట్టు వాళ్ళు చేసి పంపించారు ఉన్న సిబ్బంది. లడ్డు ప్రసాదాలు బాగున్నాయండి, మెరుగ్గా ఉన్నాయి. అటు వెళ్తేనే నేతివాసన తెలుస్తూ ఉంది. ఇప్పుడు బాగున్నాయి. ఒకప్పుడు వడ దొరకడం కష్టమయ్యేది, ఇప్పుడు అది కూడా సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఇక అంతా మంచిగా ఉందట. మరి ఇగో ఈ పెద్ద మనిషి కూడా మరి మంచిగానే చెప్తుంది. అప్పటికన్నా ఇప్పుడే లడ్డు నాణ్యత మంచిగుందని చెప్తుర్రు. సుప్రభాత సేవకు వచ్చాము. 3 నెలల కింద మేము టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం వల్ల, దయాదాక్షల వల్ల మా లక్కీగా మాకు లాటరీ వెళ్ళింది. లాటరీ ప్రకారంలో వచ్చాం. మంచి దర్శనం చేసుకున్నాం. మార్నింగ్ 2 గంటల నుంచి 3 గంటల వరకు 3:15కి 20 ఇచ్చారు. చాలా బాగుంది, చాలా దగ్గర నుండి చూసాం. మా జన్మ ధన్యమైపోయింది. గదుల్లో ముచ్చట చూస్తున్నారు కానీ మీరు భక్తులు ఒకరి తీరుగా మాట్లాడుతుర్రు, రాజకీయ నాయకులు ఒకరి తీరుగా మాట్లాడుతుర్రు. దేవుని మీద గిట్లా బటగాచి మీదేస్తే ఎట్లులా? రాజకీయ పార్టీలు మారుతుంటాయి వస్తుంటాయి కానీ దేవుడు ఎప్పుడు కాన్యం ఉంటాడు. దేవుని మీద గిట్లా అనరాని మాటలు ఆయన కుర్రుల్లో. జన టీవీ దుమ్ములేపే ముచ్చట ఇంకో ముచ్చట. మా కాలంలో వెనకట పైసలు కావాలంటే ఏమ తిప్పలు ఉండేది అనుకున్నావా?
నయా పైస పుట్టలేదు. ఇప్పుడైతే ఏడ పడితే అన్ని పైసలు రపా రపా ఎంత కావాలంటే ఫోన్లలోనే టిక్క కొడుతుర్రు. ఒకలాగలా గట్టిన ఫోన్లలో కూడా అవసరం లేదు, ఇక నగదే కావాలన్నోళ్ళకు ఆయనతో తొవ్వంట పోతుంటే కూడా పైసలు వస్తున్నాయట. ఈ తొవ్వంట పోతుంటే పైసలు వస్తున్నాయని ఏం వచ్చాడు అనుకుంటుర్రా? ఇగో రైలు బండ్లో కూడా గీ సూదుగా పైసలు వస్తున్నాయి అనుకోరాదు. చిరుగాదుల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఏం చేసిందో ఇక రైలు పెట్టెలో కూడా ATM పెట్టెలు పెట్టింది అనుకోరాదు. ఏం లేదు, పైసలు అవసరం ఉంటే ఏడబడతాడ రైలు బండిలో కూర్చున్న జాగాలనే ఇగో గిట్లా జేబుల కారట్ ఉంటే అయిపోయి ఆయనతో పైసలు టక్కని తీసుకోవచ్చు. ఇది రైల్వే శాఖ మంచి ప్లానే చేసిందని అందరు అనుకోబట్టి.